హాయ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు దేవుడి నైవేద్యం కోసం, అంటే దేవుడు కాదు, పెద్దల నైవేద్యం కోసం ముక్కల పులుసు చేశానమాట. ఇంకా చాలా ఐటమ్స్ చేశాను కానీ వాటికి వీడియో తీయడానికి అవ్వలేదు. నాకు పని హడావిడిలో పడి కొంత మిస్ అయిపోతూ ఉండే అనమాట. అందుకని క్లమ్జీ అయిపోయింది అని చెప్పేసి అవన్నీ తీసేసి ఇది ఒక్కటే పెట్టాను అనమాట. ఇది ఫస్ట్ చేసిన వీడియో. ఫస్ట్ గిన్నెలో అలా నూనె వేసుకున్నానండి. ఇదేంటంటే దేవుడి దగ్గర పెడతాం కదా, పెద్దల దగ్గర పెడతాం కదా మూలన, అందుకని ఉల్లి వెల్లుల్లి వేస్తే పనికిరాదు పులుసు. 9 రకాల కూరగాయలతోటి వేసానమాట. ఎప్పటి నుంచో మా అత్తగారు దగ్గర నుంచి ఇదే వండుతారు ఈ పండక్కి, సంక్రాంతి పండక్కి వండే కూర అన్నమాట ఇది. ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసాను. అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ముక్కలు వేసేయడమే ఇంక అందులో. ఇదేంటంటే కొంచెం డల్గా ఉంటుందన్నమాట, కానీ బాగుంటుంది చేసుకునేలాగా చేసుకుంటే. ఉల్లి వెల్లుల్లి వేయం కదా, వేసిన వాటితోటి బాగానే ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేస్తూ, ఉల్లిని రీప్లేస్ చేసేదానికి వేరే ఒక చిట్కా వేసానమాట. దానివల్ల చాలా మంచి వాసన వచ్చింది, పులుసు చాలా టేస్ట్గా కూడా కుదిరింది. ముందుగా టమాటాలు వేసాను. టమాటాలు ఏంటంటే పులుపు, కూర అంతా పులుపు అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఈ టమాటాల టేస్ట్ని, అందుకని చెప్పి ముందు టమాటాలు వేసాను. తర్వాత వంకాయలు వేస్తున్నాను. ఇప్పుడు వంకాయలు కూడా నూనెలో మగ్గితేనే బాగుంటాయి. వంకాయలు వేసిన తర్వాత వెంటనే ఉప్పు వేస్తానండి. ఎప్పుడు కూడా వంకాయలు వేసిన తర్వాత ఉప్పు వేయకపోతే కండ్ర వచ్చేస్తాను అనమాట. అందుకని ఫస్ట్ ఉప్పు వేస్తాను. మీ అందరికీ పండగ బాగా గడిచిందని అనుకుంటున్నాను. గుమ్మడికాయ ముక్కలు వేసానండి. గుమ్మడికాయ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్లో గుమ్మడికాయ తినడం మంచిది అని చెప్పారు కదా, హెల్త్ బెనిఫిట్స్ కోసమే చెప్పారండి ఇవన్నీ తినమని. గుమ్మడికాయ చాలా మంచిది మన ఆరోగ్యానికి. కానీ చాలామంది అనుకుంటారు అది వాతం అని, ఏదేదో దాని మీద చాలా అపభ్రంశలు ఉన్నాయి. ఏది గుమ్మడికాయ మీద. గుమ్మడికాయ తర్వాత సొరకాయ వేసాను. సొరకాయ, ఆనపకాయ, ఏదో ఎలా పిలిచినా పర్వాలేదు. మామిడికాయ ముక్క ఒకటి ఉండిపోయింది ఫ్రిడ్జ్లో, మామిడికాయ కూడా వేసాను అనమాట. మామిడికాయ వేసానని కొంచెం చింతపండు తగ్గించాను. మామిడికాయ ఫుల్గా వేసుకుంటే కూడా బాగుంటుంది. అరటికాయ కూడా చెప్పులు తీసేసి ముక్కలు కోసేసి ఉంచాను అనమాట. పులుసు ఇలాగే అలా ఎగరేసి చేయడం, కింద నుంచి పైకి వచ్చేస్తుంది మొత్తం తాలింపు అంతా. అలా అలవాటండి ఫస్ట్ నుంచి కూడా. పులుసు అలాగే చేస్తాం, ఎందుకు మరి తెలీదు. కొంచెంసేపు మూత పెట్టాను. మూత పెడితే కొంచెం పచ్చినీరు అంతా బయటకు వస్తుంది కదా. ఇంకా వేయవలసినవి ఉన్నాయి అందులో. ములక్కాడ, దుంప, అది మన బెండకాయ ముందు అస్సలు వేయకూడదు అనమాట. ముందు వేస్తే మొత్తం కలిసిపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఒక చింతపండు నానబెట్టుకుని ఉన్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలా లాగా చేతి కారం ఆడుకుంటున్నాను అనమాట. మిక్సీలో జీలకర్ర వేసాను, ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు వేసి దాన్ని మెత్తగా ఆడేసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయ వేసే రోజైతే వెల్లుల్లిపాయ కూడా వేసేదాన్ని. కారం, మామూలు కారం వేస్తున్నాను ఇప్పుడు. కొద్దిగా మామూలు కారం వేసేసి ఇప్పుడు మళ్ళీ కలిపేస్తాను అనమాట. అందరూ పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి. మా బిల్డింగ్లో కూడా చాలా ఆవులు, గంగిరెద్దులు చాలా వచ్చినాయి. అన్నట్టు నిన్న గంగిరెద్దుల వీడియో చేశాను, అందరూ చూసే ఉండాలి. చూడకపోతే ఒకసారి చూడండి. చాలా కష్టపడి చేశానండి ఆ వీడియో. గంగిరెడ్ల కాలనీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి
చేశానన్నమాట. మీరందరూ చూస్తారని, తెలియని విషయాలు చాలా తెలుస్తాయన్న ఉద్దేశంతో చేశాను. దయచేసి అందరూ చూడండి, చూసి నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. నేను ఇదివరకు అసలు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని కూడా అడిగేదాన్ని కాదు, అహంకారం అనమాట. నచ్చితే వాళ్ళే చేస్తారులే అని. కానీ ఇప్పుడు సీరియస్గా చేస్తున్నాను కాబట్టి అడుగుతున్నాను అన్నమాట. అప్పుడు ఏంటంటే అప్పుడు సరదా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడల్లా ఒక్కొక్క వీడియో పెడతా ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే సీరియస్గా పెడుతున్నాను వీడియోస్ కనుక అడుగుతున్నాను అన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ కామన్, మేము చెప్పినా చెప్పకపోయినా చేయటం ఇష్టం, లేకపోతే చేయరు ఎవరు. అలా కాదు, మీకోసమే చేస్తున్నాను కాబట్టి వీడియోస్ చేయండి. చింతపండు పులుసు కొద్దిగా తక్కువ పోస్తున్నాను, ఎందుకంటే మామిడికాయ కూడా వేసాం కదా, మరీ పుల్లగా అయిపోద్దేమోనని కొద్దిగా వేస్తున్నాను. చింతపండు కొంచెమే వేసాను. పులుసులోకి చింతపండు పులుపుగా ఉంటేనే బాగుంటుంది, కానీ మామిడికాయ కూడా వేసాం కదా, దానివల్ల అన్నమాట. ఇంకొద్దిగా చింతపండు నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు కొద్దిగా. కుంభమేళాకి అందరూ వెళ్ళినట్లున్నారు చాలామంది. బాబోయ్, ఆ జనం చూస్తే మైండ్ పాడైపోతుందండి. ఎంతో గొప్ప సిద్ధులు లభిస్తాయని పాపం అందరూ ఆశపడి వెళ్తున్నారు. దేవుడి దేవాలు ఎవరికి ఏమీ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటే అంతే చాలు. నిజంగా భగవంతుడిని వేడుకుంటున్నాను, ఎలాంటి అపశృతులు జరగకుండా ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. కరివేపాకు కూడా నలిపేసాను, బెండకాయలు ఇప్పుడు వేసానండి. గరికపాటి వారి వివాదం కొంచెం చల్లబడినట్టుంది. ఈ కుంభమేళా వచ్చి దాన్ని కొట్టేసింది. ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ కుంభమేళా మీద నడుస్తూ ఉంటుంది వ్యవహారం. ఈ తర్వాత ఏదైనా ఒకటి వస్తుంది సెన్సేషనల్ న్యూస్, ఇది వదిలేసి మళ్ళీ అది పట్టుకుంటారు. యూట్యూబ్ నిండా అవే. బెల్లం జ్యూస్ వేసానండి, బెల్లం పానకం. కొంచెం కరగకుండా అక్కడక్కడ ఉండిపోయినాయి మొక్కలు. పానకం లాంటిది వేసాను అన్నమాట, జ్యూస్ లాగా ఉన్నది. బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు, కానీ నాకు పానకం అందుబాటులో ఉందని వేసాను అన్నమాట. యూట్యూబ్లో విపరీతంగా గాసిప్ ఎక్కువ నడుస్తుందండి, చేతికారం. అది గాసిప్ ఎక్కువ నడుస్తుంది అనమాట. ఏది ఉంటే అది మాట్లాడుకుంటే బాగుంటుంది, లేదంటే బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు చాలా అసభ్యంగా, వరస్ట్గా. లేకపోతే యూట్యూబర్స్ కూడా అలాగే ఉన్నారు, చాలా వరస్ట్గా పెడుతుంటారు పోస్టింగ్లు, చాలా పిచ్చి పిచ్చి పోస్టులు అట్లా పెడుతుంటారు. అట్లా పెట్టకండి. చక్కగా యూట్యూబ్ అంటే ఒక విజ్ఞానం కోసమో వినోదం కోసమో అట్లా చూడాలి తప్పించి ఏది పడితే తోసేద్దాం అన్నట్లుగా ఉండకూడదు. ఏది పడితే అది పెట్టేద్దాం, ఏది పడితే అది రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి ప్రతి విషయం అసభ్యకరమైనవి పెట్టేస్తున్నారు, పనికిమాలినవి పెడుతున్నారు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు యూట్యూబ్ పరిస్థితి చూస్తే. దీనికి కూడా ఒక సెన్సార్ ఉంటే బాగుండండి, సెన్సార్ సర్టిఫికేట్ లాగా. యూట్యూబ్ ప్రతి పోస్టింగ్కి ఒక సెన్సార్ సర్టిఫికేట్ తీసుకురావాలి. అంటే కుకింగ్ వీడియోస్ లేకపోతే టూర్ వీడియోస్ అట్లాంటివి కాకుండా కొన్ని పాటలు, డ్యాన్స్లు అట్లన్నిటికీ సర్టిఫికేట్ ఉంటేనే కానీ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయకూడదు. అప్పుడు కొంత సమాజానికి సేవ చేసినట్టు అవుతుందన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు చూసి చాలా పాడైపోతారండి, అసభ్యంగా తయారైపోతుంది సమాజం. ఆ పాడైపోయి అవన్నీ చూసి ఉద్రేక భావనలు కలిగి చాలా వరస్ట్గా ఈ పిల్లల రేపులు ఇట్లాంటివన్నీ జరిగి చాలా దారుణంగా తయారవుతుందండి సొసైటీ. కనుక ఏది పడితే అది పెట్టకండి, ఒకవేళ కనిపించినా చూడకండి ఎవరు కూడా. వ్యూస్ కోసం అలా పనికిరాని వీడియోస్కే బోల్డ్ అని 1 lakh వ్యూస్, 2 lakhs వ్యూస్ అట్లా వస్తుంటాయి. అలాగే లైకులు కూడా అలాగే వస్తుంటాయి. పనికొచ్చే విషయాలు ఆయన ఎవరు మన్మథరావు గుప్తానో ఎవరో ఒక ఆయన చాలా మంచి విషయాలు చెప్తారు ఆయన. ఏది మన భారతదేశం గురించి, మన చరిత్ర గురించి, మన టెంపుల్స్ గురించి ఎంత విజ్ఞానాన్ని అందిస్తారో ఆయనకి చూస్తారు. కానీ అలాంటి వీడియోస్ చూస్తే ఉపయోగపడుతుంది.
పిచ్చి పిచ్చి అన్ని వీడియోస్ అన్నీ పెడుతుంటారు అసహ్యంగా. పాపకు పాలు ఇస్తున్నట్టు కూడా వీడియోలు వస్తున్నాయి. ఎంత దారుణమైన విషయం అంటే మాతృత్వాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారండి. దారుణంగా ఉంది పరిస్థితి. నేను నోటితో చెప్పలేను అవన్నీ ఈ వీడియోల్లో. డాన్సులు, పిచ్చి పిచ్చి డాన్సులు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు, అసలు డ్రెస్ వేసుకున్నారా లేదా అని కూడా తెలియకుండా అలాంటి డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నారు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అది ఉడకపట్టిన తర్వాత ఒక కారం వేస్తానండి, చేతి కారం. చాలా మంచి వాసన వస్తుంది. అలాంటప్పుడు కారం వేసిన తర్వాత అద్భుతమైన స్మెల్ వస్తుందన్నమాట. అదో చూడండి, ఉడకపట్టేసింది. ఇంకా అయిపోయింది. పైన నూనె తేలిపోయింది కదా, ఇంకా కూర తయారైపోయింది అనమాట. దీనికి ముద్దపప్పు కాంబినేషన్ చేశాను, అలాగే స్వీట్ కూడా చేశాను. రవ కేసరి అట్లాంటివన్నీ చేశాను అనమాట, పూజకి పెట్టాలి కదా అనేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.